అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మంచి చెడుల ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నా కథలు మీకు నచ్చుతాయని నేను కోరుకుంటున్నాను. పూర్వం ఉమ్మడి కుటుంబాలు, ప్రస్తుతం చిన్న కుటుంబాలు మధ్య తేడా ఎలా ఉందో మీకు వివరిస్తాను. పూర్వం ఉమ్మడి కుటుంబాలు అనేవి చాలా చక్కగా ఉండేవి. ఉమ్మడి కుటుంబం అంటే అందులోనే తాత, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న, అత్త, మామయ్య, అత్త పిల్లలు, మామ పిల్లలు, పెద్దమ్మ పిల్లలు అందరూ కలిసిమెలిసి ఆనందంగా కాలం గడుపుతూ ఉండేవారు. ఏ పనైనా ఆ ఉమ్మడి కుటుంబంలో మనుషులే చక్కగా చేసుకునేవాళ్ళు. అందరూ కూడా పల్లెల్లో చక్కగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. వారికి ఏ కల్మషం ఉండేది కాదు. ఏ పనినైనా అందరూ కలిసి చేసుకోవడం, ఏ సంతోషాన్నైనా అందరూ కలిసి పంచుకోవడం, ఏ బాధనైనా అందరూ కలిసి పంచుకోవడం జరిగేది. ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబాలు లేవు, అలాంటి మనస్తత్వం ఉన్న మనుషులు కూడా లేరు. ఎందుకంటే ఇప్పుడు పెద్దవారు అందరూ అనాథులుగా మిగులుతున్నారు. ముసలితనం వస్తే వృద్ధాప్యంలో వారికి ఆసరాగా ఉండాల్సిన పిల్లలు కానీ, చుట్టాలు కానీ, బంధుత్వం కానీ ఏమీ ఉండడం లేదు. భర్తకు భార్య, భార్యకు భర్త మాత్రమే మిగులుతున్నారు. వారి కష్టసుఖాలను పట్టించుకునేవారే లేరు. ఎందుకంటే ఇప్పుడు అంతా చిన్న కుటుంబాలే, పెద్ద కుటుంబాలు అనేవే లేవు. తల్లి, తండ్రి, అత్త, మామ, బాబాయ్, పిన్ని, పెదనాన్న, పెద్దమ్మ, అత్త, మామలు అనేవి ఇప్పుడు తరాని పిల్లలకి పూర్తిగా తెలియకపోవచ్చు. ఎందుకంటే అది మన తప్పిదమే. పూర్వం తాతగారు, నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్య అంటే మనకి ఎంతో ఎంతో సంతోషాన్నిచ్చే పదాలు. ఇప్పుడు తాతమ్మ తెలియదు, తాతయ్య తెలియదు, అమ్మమ్మ తెలియదు, నానమ్మ తెలియదు. తెలిసినా కూడా వాళ్ళు తెలుసుకోవలసినంత టైము వాళ్ళకి లేదు. పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో మంచి చెడులకు, సుఖదుఖాలకు, సంతోషాలకు కొదవ ఉండేది కాదు. దానిని చెడు అయితే ఆ కుటుంబ పెద్ద అందరి సమక్షంలో ఇది చెడు అని చెప్పేవారు. ఇప్పుడు చిన్న కుటుంబాల్లో ఏది మంచి, ఏది చెడు, ఏది చేస్తే మంచి జరుగుతుంది, ఏది చేస్తే చెడు జరుగుతుంది అని చెప్పే మనుషులే లేరు, కుటుంబ పెద్దలే లేరు. ఎందుకంటే కుటుంబంలో తండ్రి, తల్లి, తాత, నాయనమ్మ, అమ్మమ్మ, తాత ఇలాంటి వారు ఉంటేనే కదా ఏది మంచో ఏది చెడో మనకి చెప్పేది. ఇప్పుడు అవి లేకపోవడం వల్ల ఉమ్మడి కుటుంబాలు అనేవి ఎవరికీ తెలియడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా వృద్ధాప్యం వచ్చాక చుట్టూ మనుషులు ఉండి వాళ్ళ కష్టసుఖాలు పంచుకుంటేనే వృద్ధులకు అంటే మన తాతమ్మ, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, తాతలకు ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ వాళ్లకు ఏ కష్టం వచ్చినా పలకరించే వాళ్ళే కరువైపోయారు ఈ రోజుల్లో. ఉమ్మడి కుటుంబాలు అనేవి అంతరించిపోయాయి అని అప్పుడప్పుడు తాతయ్యలు, నానమ్మలు మనసులోనే తలుచుకుంటూ మేము ఒంటరి వాళ్ళమే, అప్పుడైతే అంతా బాగుండేది, ఇప్పుడైతే ఏమీ బాగోలేదు అని చెప్పి చాలా లోపలే బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? అప్పుడు మేము చిన్నప్పుడు ఉండే రోజులు ఇప్పుడు ఏమీ లేవు అని చెప్పి ఎప్పుడు ప్రతిరోజు ఉదయం నుంచి పడుకునే వరకు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటూ ఉంటారు. కాబట్టి అప్పటి రోజులు మరలా రావు. ఇప్పుడైనా సరే మనం అది సాధించగలం. ఎందుకంటే వాళ్ళతో కొంచెం సమయం గడిపితే అప్పటి రోజులు అన్నీ తిరిగి తేలేకపోయినా కొంచెమైనా మనం వాళ్ళకి మనశ్శాంతిని ఇవ్వగలం. పూర్వం కలిసిమెలిసి ఉండడానికి చాలా సమయం ఉండేది, ఆప్యాయతలు ఉండేవి, ప్రేమలు ఉండేవి. కానీ ఇప్పుడు అవి లేవు. సమయమూ లేదు, అంత ఆప్యాయతగా ప్రేమగా పలకరించే మనస్తత్వాలు లేవు ఇప్పటి మనుషుల్లో.
ఉమ్మడి కుటుంబంలో ఉంటే లాభం ఏమిటంటే ఏ కష్ట సుఖాలనైనా అందరూ కలిసి పంచుకోవచ్చు. అదే చిన్న కుటుంబంలో ఉంటే కష్టం వచ్చినా ఆ ముగ్గురే ఉండాలి, సుఖం వచ్చినా ఆ ముగ్గురే ఉండాలి. అదే ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఇంటికి అంటూ ఒక పెద్ద ఆయన ఉంటారు. ఆయనే అన్ని సమస్యలను తన భుజాల మీద వేసుకొని పరిష్కరిస్తారు. ఉమ్మడి కుటుంబానికి ఉన్నంత ప్రత్యేకత చిన్న కుటుంబంలో ఉండదు, సంతోషము ఉండదు. ఉమ్మడి కుటుంబంలో ఉండే ఆనందం చిన్న కుటుంబంలో అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రతిదానికి బాధలు పడి సుఖ సంతోషాలకి దూరమై అప్పటిలో ఉమ్మడి కుటుంబంలో ఆనందంగా ఉండే వాళ్ళంతా ఇప్పుడు వృద్ధాప్యంలో బాధపడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి కొన్ని స్మృతులు, ఆనందకరమైన స్మృతులైతే ఉంటాయి. అవి ఏంటంటే వారి చిన్నప్పుడు, వారి యవ్వనంలో ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబంలో వాళ్ళ తాత ముత్తాతలు ఎంత చక్కగా చూసుకునేవాళ్ళో, వాళ్ళ నానమ్మలు అమ్మమ్మలు ఎంత చక్కగా వాళ్ళని పెంచారో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. మనం కూడా ఉమ్మడి కుటుంబంలో అప్పుడప్పుడు వెళ్ళి మన బాధ్యతను మనం నిర్వహిస్తే అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉంటారు. థ్యాంక్ యూ.